ఈరోజు మనం గోరు చుట్టు గురించి తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ లక్ష్మీ సుచిత్ర, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఫ్రమ్ సాంఖ్య హాస్పిటల్స్. సో ఈ గోరు చుట్టు అంటే ఏంటంటే, గోరుకి ఎప్పుడన్నా మనకి ఇన్ఫెక్షన్ వస్తే, అంటే గోరు దగ్గర కానీ, గోరు చుట్టూరా కానీ, లేదా గోరు కింద కానీ ఏదన్నా కారణం చేత మనకి ఇన్ఫెక్షన్ వచ్చిందంటే దాన్నే మనం గోరు చుట్టు అంటాం అనమాట. సో ఈ గోరు చుట్టునే ఇంగ్లీష్లో మనం పారోనైకియా అని కూడా అంటుంటాం. సో ఈ గోరు చుట్టు అనేది ఎవరిలో మనం ఎక్కువ చూస్తుంటాము అని అంటే, మధుమేహం ఉన్న వాళ్ళల్లో అనమాట. అంటే డయాబెటిక్స్లో ఎక్కువ చూస్తుంటాము. ఎందుకంటే డయాబెటిక్స్లో వాళ్ళకి ఇన్ఫెక్షన్ ప్రోన్ బాడీ ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే ఈజీగా ఇన్ఫెక్షన్స్ అనేవి వాళ్ళకి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళల్లో చూస్తుంటాము. సో అందుకే డయాబెటీస్ అంటే షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంచుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళల్లో మనం చూస్తుంటాం అనమాట. సో ఈ గోరు చుట్టు వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ అవుతాయి మనకి అని అంటే, ఇనీషియల్ గా మనం ఈ గోరు చుట్టును కనుక ట్రీట్ చేసినట్టయితే, అంటే నొప్పి వచ్చినప్పుడే మనం డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి మనం కరెక్ట్ ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే జస్ట్ టాబ్లెట్స్ తో సరిపోతుంది. లేదు అదే మనం నెగ్లెక్ట్ చేసినట్టయితే మాత్రం ఆ నెయిల్ కొన్నిసార్లు ఎక్కడైతే ఇన్ఫెక్షన్ వచ్చిందో ఆ నెయిల్ కూడా రిమూవ్ చేయాల్సి వస్తుంది అనమాట. అండ్ ట్రీట్మెంట్ అనేది అంటే హీలింగ్ అనేది కూడా మనకి ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది అనమాట, డిలే చేసే కొద్దీ. సో ఇప్పుడు ఈ గోరు చుట్టికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఏంటి అనేది తెలుసుకుందాం మనం. సో ఎప్పుడైతే మనకి ఇలా నెయిల్ ఇన్ఫెక్షన్ కానీ, నొప్పి కానీ, స్వెల్లింగ్ కానీ ఇదే ఏమన్నా వచ్చిందంటే, ఇనీషియల్ స్టేజెస్లోనే మీరు కనుక హాస్పిటల్కి వచ్చినట్లయితే కొన్ని బ్లడ్ టెస్ట్లు చేస్తామన్నమాట. అందులో ఇంపార్టెంట్ ఏంటి అని అంటే సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్. అంటే ఏంటంటే ఇందులో మనకి రక్తం ఎంత ఉంది అన్నది తెలుస్తుంది, ప్లస్ మన రక్తంలో ఇన్ఫెక్షన్ రేట్ ఎంత ఉంది అన్నది మనకు తెలుస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ బ్లడ్ టెస్ట్ ఏంటి అంటే షుగర్ టెస్ట్ అనమాట. సో షుగర్ ఉందా లేదా అన్నది మనము డిటెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే షుగర్ లేదో వాళ్ళకి, ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ఇద్దరికి మనం షుగర్ అనేది టెస్ట్ చేయాలి. ఎందుకు అనంటే, షుగర్ లేని వాళ్ళు అనుకోండి, సపోజ్ మనం టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి డీనోవో డయాబెటీస్ అంటే అప్పుడే కనుక మనం వాళ్ళకి తెలిసినట్టయితే షుగర్ ఉందో లేదో అన్నది మనకు డిటెక్ట్ అవుతుంది. సో అప్పుడే కనుక షుగర్ మనం డిటెక్ట్ చేసినట్లయితే సైమల్టేనియస్ గా అంటే ఒకేసారి ఈ షుగర్ ని ట్రీట్ చేయగలము, ప్లస్ ఈ ఇన్ఫెక్షన్ ని ట్రీట్ చేయాల్సి వస్తుంది అనమాట. అదే ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళల్లో మనం షుగర్ టెస్ట్ చేసినట్లయితే ఆ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉన్నాయా లేవా అన్నది తెలుస్తుంది అనమాట. సో ఎప్పుడైతే కంట్రోల్లో లేవో మనం మెడిసిన్స్ అనేవి మార్చుకుని షుగర్ ని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో షుగర్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ట్రీట్మెంట్ విషయానికి వస్తే, సో యూజువల్లీ ఏం చేస్తామంటే యాంటీబయాటిక్స్ అనేవి ఇస్తాం. అంటే ఇనీషియల్ స్టేజెస్లో జస్ట్ పెయిన్ ఉంది, వాపు ఉంది, ఇవే ఉన్నాయి అని అంటే, సో అప్పుడు మనం ఏం చేస్తామంటే యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, ఈ వాపు తగ్గడానికి కొన్ని టాబ్లెట్స్ ఇలాంటివి ఇస్తాం అనమాట. సో యూజువల్లీ 5 daysలో ఈ వాపు కానీ, నొప్పి కానీ ఇవన్నీ తగ్గిపోతాయి. అలా కాకుండా ఎవరికైతే చీమ్ వస్తుందో, ఎప్పుడైతే మనకి చీమ్ అనేది పట్టిందో ఆ చీముని బయటకి తీస్తే తప్ప ఇన్ఫెక్షన్ అనేది తగ్గదు. ఎప్పుడైనా సరే చీము ఎక్కడ ఉన్నా సరే అండ్ ఓన్లీ యాంటీబయాటిక్స్ తో చీమ్ అనేది పోదు. సో ఎప్పుడన్నా చీమ్ పట్టింది అని అంటే దాన్ని కట్ చేసి బయటకి తీసి తర్వాత యాంటీబయాటిక్స్ వేసుకుంటే మనకి ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో చీమ్ పట్టింది అని అంటే కట్ చేసి బయటకు తీయాల్సిందే చీమని. ఇది చీమ్ పడితే ట్రీట్మెంట్. ఇంకొకటి ఏంటంటే ఇన్గ్రోన్ నెయిల్స్ వాళ్ళల్లో ఏమవుతుందంటే గోర్ అనేది బాగా లోపలికి పెరిగిపోతుంది. సో ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే పార్షియల్ నెయిల్ ఎక్సిషన్ అని అంటాం. అంటే ఎటువైపు అయితే గోరు పెరిగిందో అండ్ ఎటువైపు అయితే ఇన్ఫెక్షన్ వచ్చిందో అటువైపు మాత్రమే గోర్ అనేది తీసేసి మళ్ళీ డ్రెస్సింగ్ అనేది చేసేస్తాము. సో తర్వాత ఏమవుతుందంటే నార్మల్ గా నెయిల్ అనేది నార్మల్ గా గ్రో అయిపోతుంది మళ్ళీ. ఇంకొంతమందిలో ఏమవుతుందంటే ఈ గోరు అనేది మొత్తం ఇన్ఫెక్ట్ అవుతుంది. సో గోరు అనేది మొత్తం ఇన్ఫెక్షన్ అయినా లేదా గోరు కింద మనకి చీము పట్టినా, సో అప్పుడు ఏం చేస్తామంటే కంప్లీట్ నెయిల్ ఎక్సిషన్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే మొత్తం ఈ గోర్ అంతా తీసేయాల్సి ఉంటుంది. సో తీసేసిన తర్వాత కూడా మనకి డ్రెస్సింగ్స్ అనేవి, యాంటీబయాటిక్స్ అనేవి కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. సో దాని తర్వాత గోర్ అనేది మళ్ళీ నార్మల్ గా డెవలప్ అయిపోతుంది అనమాట. విత్ ఇన్ 1 to 2 months లో డెవలప్ అయిపోతుంది. అదే ఫంగల్
ఫంగల్ ఇన్ఫెక్షన్స్ దాన్ని ఆనికోమైకోసిస్ అని అంటాం అనమాట. అంటే గోరులో ఒకవేళ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే దాన్ని ఆనికోమైకోసిస్ అంటాం. సో ఒకవేళ ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చినట్లయితే కనుక అప్పుడు ఏంటంటే ఓరల్ గా టాబ్లెట్స్ కానీ లేదా అక్కడ రాసుకోవడానికి ఆయింట్మెంట్స్ కానీ ఇలాంటివి ఇస్తాం అనమాట. ఇంకొకటి ఏంటంటే ఎక్కువసేపు తడిలో ఉన్న వాళ్ళకి నెయిల్ ఇన్ఫెక్షన్ కనుక వచ్చిందంటే వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే ఫస్ట్ ఆ తడి నుంచి బయటికి రావాలి. అంటే ఏదైతే గోరు ఇన్ఫెక్ట్ అయిందో ఆ గోరు మళ్ళీ తడిలోకి ఎక్కువసేపు వెళ్లకుండా చూసుకోవాలన్నమాట. అంటే ఏం చేయాలంటే అంటే ఇది యూజువల్లీ ఆడవాళ్లలో చూస్తుంటాం అనమాట. అంటే ఏదన్నా గిన్నెలు తోమేటప్పుడు కానీ బట్టలు ఉతికేటప్పుడు కానీ లేదా ఈ పనులు చేయకపోయినా ఎక్కువసేపు వాషింగ్ అంటే ఏదన్నా వాష్ చేసినప్పుడు కానీ నీళ్ళల్లో ఎక్కువసేపు నానడం, సో ఇలాంటివి ఏదన్నా ఉన్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్స్ అన్ని వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ మనం అవాయిడ్ చేయాలన్నమాట. అవాయిడ్ ఎలా చేయాలి అని అంటే ఆ గోరుకి ఒక ప్లాస్టిక్ గ్లవ్ అనేది చుట్టేసుకోవాలి, చుట్టుకుని రబ్బర్ బ్యాండ్ కట్టేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ గోరు బై మిస్టేక్ చేతి మీద నీళ్లు పడినా ఆ గోరు అనేది తడవకుండా ఉంటుంది. సో మనం ఎంత యాంటీబయాటిక్స్ ఇచ్చినా గోరు ఒకవేళ తడిసింది అని అంటే మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో ఆ గోరు అనేది తడవకుండా ఉండడం చూసుకుంటూ ఉండాలి. సో ఈ గోరు చుట్టు గురించి కానీ దాని ట్రీట్మెంట్ గురించి కానీ మీకు ఇంకేదన్నా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి.